భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కేవలం డిగ్రీ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వం ఎస్ఎస్సి సిజిఎల్ఈ అనే నోటిఫికేషన్ ద్వారా 17,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ఈ 2024 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్ లో 17,727 ఖాళీలను కేవలం డిగ్రీ అర్హతతో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్ బి లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేదా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజన్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టు ఉన్నాయి. గ్రూప్ సి లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లేదా జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోస్టుల వివరాలు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హత వివరాలు చూసినట్లయితే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ లో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకు స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ గా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్హెచ్ఆర్సీలో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు కనీసం ఏడాది రీసెర్చ్ అనుభవం ఉన్న వారికి, న్యాయశాస్త్రంలో డిగ్రీ లేదా హ్యూమన్ రైట్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. నిర్దిష్ట విద్యార్హతలు 2024 ఆగస్టు 1 లోపు పొంది ఉండాలి. ఇక వయసు చూసినట్టయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు 32 ఏళ్లు, గ్రూప్ సి పోస్టులకు 27 ఏళ్లు, మిగతా అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. నిబంధన ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ చూస్తే 2 దశల్లో నిర్వహించే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 24, అంటే రేపే చివరి తేదీ. ఇక టైప్ 1 పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఉంటుంది. టైప్ 2 పరీక్ష డిసెంబర్ లో ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు మీరు ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ssc.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఇందులో మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అలాగే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. మరి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఇందులో లేటెస్ట్ న్యూస్ లో మనకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మనం నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీరు పూర్తిగా చదువుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకు లాగిన్ అనే ఆప్షన్స్ ఉంటుంది. ఇవి కాకుండా న్యూ యూజర్ లేదా రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఇది ఎస్ఎస్సిలో 17,727 ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.